రైట్ అది ఎప్పుడు రైట్ అవ్వదు. రైట్ మనతో విజయకరణ్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు విజయకరణ్ గారితో మాట్లాడదాం. విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ప్యాన్లో ఉన్న వారికి కూడా గుడ్ మార్నింగ్, ప్రైమ్ లైన్ వీక్షకులకు కూడా గుడ్ మార్నింగ్ అండి. సో వైసీపీలో ఏదో కొంతమంది పోయినంత మాత్రాన పార్టీకి పోయేదేం లేదు. 2014, 2019లో, 2024లో 14లో కొంతమంది గెలిచి వెళ్ళిపోయారు. సో 19కి వచ్చేసరికి కూడా అప్పుడు కూడా కొంతమంది ఎన్నికలకు ముందు వెళ్ళిపోయారు. అయినా సరే మేము 151 గెలిచాం. సో ఇప్పుడు 175 గెలవాలని అనుకుంటున్నాం అని చెప్పేసి వెంకటరెడ్డి గారు అంటూ ఉన్నారు. సో వారికి ఎవరు వెళ్ళినప్పటికీ కూడా పెద్దగా పోయేదైతే ఏం లేదు. రాజకీయ పార్టీల్లో రాజకీయ పార్టీ నేతలు మారుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇది నిరంతర ప్రక్రియ. అయితే పోయిన వాళ్ళందరినీ చులకన చేసి మాట్లాడటం, వాళ్ళ వల్ల ఏం కాదని చెప్పటం, ఇది వాళ్ళ అహంభావానికి పరాకాష్ట. ఎందుకంటే ఏ నాయకులైతే ఆ రాజకీయ పార్టీని, ఇప్పుడు షర్మిలా గారి గురించి చెప్తా ఉన్నారు, చాలా చులకనగా ఏకవచనంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇదే షర్మిలా గారు ఒకప్పుడు ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది, జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు ఎలా చేశారు ఏంటి అనేది కూడా మనం గుర్తు చేసుకోవాలా. ఎందుకంటే ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి విధానాల గురించి వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు కూడా బీజేపీకి అనుకూలంగా ఓటేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు కూడా బీజేపీ వాళ్ళ ఏ నల్ల చట్టాలు తెచ్చినా వాటికి ఓటు వేయలేదు. అసలు బీజేపీ విధానానికి పెద్ద వ్యతిరేకి రాజశేఖర రెడ్డి గారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారు ఏది అడిగితే అది ఇప్పుడు ఒక రోజున విజయమ్మ గారు బైబిల్ పట్టుకొని రాష్ట్ర ఎన్నికల్లో తిరుగుతూ ఉంటే అది మతపరమైనటువంటి వివాదం వచ్చినప్పుడు, ఎస్ మేము క్రైస్తవులం, ఖచ్చితంగా బైబిల్ మాతో ఉంటే మాకు బలంగా ఉంటుంది, కాబట్టి మేము క్రైస్తవులుగా వెళ్ళటానికి ఎటువంటి వెనకడుగు వేయము అనే ఆ వ్యక్తులే దరిదాపు కొన్ని వేల మంది క్రైస్తవుల్ని మణిపూర్లో ఊచకోత జరిగి ఇల్లులు తగలుబెట్టి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడితే, హత్యలు గావించబడితే ఆ సందర్భంగా పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేయటమే కాకుండా విజయసాయి రెడ్డి గారు ఏమన్నారు, అదేదో చిన్న సంఘటన, ఆ సంఘటన వల్ల అవిశ్వాసం పెట్టాల్సిన పని లేదు, రెండు జాతుల మధ్య అన్ని చాలా చిన్నది చేసి మాట్లాడారు. అంటే ఏ మత ప్రాతిపదిక మీద రాజకీయాలు మొదలుపెట్టారో, ఏ మతంలో అయితే పుట్టారో కనీసం ఆ మతానికే గౌరవం ఇవ్వలేదు. సరే, ఏ రాష్ట్రం అయితే, ఏ పేద ప్రజలైతే ఓటేసి 151 సీట్లు ఇచ్చారో, ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఆ ఓట్లేసి ఇచ్చారో వాళ్ళ మీదే దాడులు జరుగుతూ ఉన్నాయి. వారికి సంబంధించిన ప్రతి పథకం కూడా తీసివేయటం జరిగింది. అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతారో వారందరినీ కూడా వాడుకొని వదిలేయటంలో సిద్ధహస్తులు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు వలసల జోరు, అంటే వలసలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? కొన్ని విధానాలు ఉంటాయి. కొంతమంది రాబోయే సునామీని ముందే గుర్తించి, ఈ పార్టీ మునిగిపోయే నావా ఏది ఒక టైటానిక్ షిప్లో ముందు ప్రమాణం కనపడిద్ది, ఎక్కుతారు, మధ్యలో దానికి యాక్సిడెంట్ అయింది. ఆ సమయంలో కూడా కొంతమంది దింపుడు కళ్ళం వేస్తూ అక్కడే ఉన్నారనుకోండి, వారు రాజకీయంగానూ సమాధి అయిపోతారు. లేదనుకొని చిన్న చిన్న బోట్లు వేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు బతికి బట్ట కడతారు. అదేవిధంగా కొంతమంది వెళ్తా ఉన్నారు, కొంతమంది అవకాశాలు లేక వెళ్తా ఉన్నారు, కొంతమంది ఆత్మాభిమానానికి దెబ్బ తగిలి వెళ్తా ఉన్నారు. అసలు ఎందుకు వెళ్తున్నారని కనీసం పిలిచి మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదంటే ఆ రాజకీయ పార్టీ ఎంత బూజ్వా మనస్తత్వంతో ఉన్నదో అనేది అర్థమవుతా ఉంది. రైట్. ఇక్కడ విజయకరణ్ గారు, ఇక్కడ ఒక విషయం మాట్లాడదాం. కేసినేని నాని గారు పార్టీ మారారు, మరి వారిని పిలిచి మీరు ఎందుకు వెళ్తున్నారు ఏంటని తెలుగుదేశం పార్టీ ఏమైనా బుజ్జగించే ప్రయత్నం చేసిందా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్ద హోదాలో ఉన్నటువంటి 2 జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు, ఎంపీలు అందరూ కూడా నాని గారి దగ్గరికి వెళ్ళి అసలు ఏంది మీ బాధ ఏంది, ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు, అసలు సమస్య ఏందని చెప్పి డిస్కషన్ చేసి మాట్లాడి అన్ని రకాలైనటువంటి అవకాశాలు మీకు కల్పిస్తామని చెప్పి, రాజకీయంగా ఓర్పు ఉండాలని చెప్పి వారిని కన్విన్స్ చేయడానికి అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నించారు. ఎందుకు ప్రయత్నించారు? కేసినేని నాని గారు ఉంటేనో పోతేనో ఏ రాజకీయ పార్టీ ఏదో జరిగిద్దని వేరే విధానం కాదు. ఆ రాజకీయ పార్టీకి 2 సార్లు ఎంపీగా గెలిచారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త, అతనికి కనీస గౌరవం ఇవ్వాలి కదా. అతన్ని గౌరవించడం అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులందరూ కూడా ఏం ఆలోచిస్తా ఉన్నారంటే,
తెలుగుదేశం పార్టీలో ఒక ప్రజాస్వామ్య విధానం ఉంది. ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బంది వచ్చినా వారి ఇబ్బందిని అడ్రస్ చేయాలా. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి దండం పెట్టి అరే బాబు ఎందుకు వచ్చాం ఈ పార్టీకి అని చెప్పి బాధపడి నమస్కారాలు పెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. అటువంటి పరిస్థితి లేదు కదా తెలుగుదేశం పార్టీలో. ఇవాళ కాపు రామచంద్రారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఎదుర్కొన్నప్పటి నుంచి కూడా ఆయన వెంటే ఉన్నారు. అంటే ఇక మిగతాకి సంబంధించి చాలా మంది ఉన్నారు, గొర్ల బాబురావు గారు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ గొర్ల బాబురావు గారు లాంటి వాళ్ళని ఒక దళితుల్ని మంత్రి చేయడానికి అవకాశం లేదు. కానీ రాక్షసుడు అని చూపించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూపించాలనే విడుదల రజనీ గారికి మాత్రం మంత్రి పదవి ఇస్తారు. అంటే నేను అనేది ఏంటంటే రాజకీయ పార్టీ పరంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు మాత్రమే కనిపిస్తా ఉన్నాయి తప్ప వారు చేసిన సేవల్ని గుర్తించలేకపోతా ఉన్నారు. వారి ఇబ్బందిని అడ్రస్ చేయలేకపోతా ఉన్నారు. 5 సంవత్సరాలు అభివృద్ధి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యనటువంటి కనెక్షన్ కట్ అయిపోయింది. ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీలకు సంబంధించి పంచాయతీ ప్రెసిడెంట్లు, ఎంపీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు అందరూ కూడా ఎందుకురా ఈ పార్టీ నుంచి మేము పోటీ చేసి ఈ రాజకీయ ఊబిలో కూరుకుపోయాము. వాళ్ళు పంచాయతీ ప్రెసిడెంట్లు అయితే అండి ఊడ్చడానికి కూడా డబ్బులు లేక వాళ్ళే ఊడుస్తా ఉన్నారు. ఆ నిధులన్నీ కూడా మళ్లించబడతా ఉన్నాయి. ఈ సందర్భంగా అయితే ఒక విషయం అయితే చెప్పాలండి. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచిన కమ్యూనిటీస్లో ఎస్సీ కమ్యూనిటీస్, ఆ ఎస్సీ కమ్యూనిటీస్ యొక్క ఇబ్బందులు కూడా ఈ రోజుకి అడ్రస్ చేయలేకపోతా ఉన్నారు. నిన్న కాక మొన్న మనం చూసాం, కోడికత్తి శ్రీని తల్లి దరిదాపు 75-80 ఏళ్ల వయసులో ఒక కళ్యాణ మండపంలో నిరసన దీక్ష చేస్తా ఉంటే ఆమె ఉండే ఇంటికి ఆ కళ్యాణ మండపానికి కరెంటు తీసేస్తారు, నీళ్లను కట్ చేస్తారు, వారిని బలవంతంగా పోలీసులు వాళ్ళ దీక్ష విరమింపజేస్తారు. లేదు, ప్రభుత్వం తరపు నుంచి ఎవరన్నా వచ్చి మీ బాధ ఇట్లా ఉంది, మీకు మీ బిడ్డ ఇట్లా 5 సంవత్సరాల నుంచి అన్యాయంగా లోపల ఉన్నాడు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళి ఇది ఎక్కడా జరగదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసులు, ఈడీ కేసులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఇబ్బంది కలిగిద్దిలే అందుకని కోర్టుకు వెళ్ళట్లేదంటే సరే, దానికి ఒక అర్థం ఉంటుంది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడయ్యిండు కూడా కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి ఎందుకు వెళ్ళట్లేదు ముందుకి? అంటే దీంట్లో ఏదో కుట్ర ఉంది. కోడికత్తి సీన్ అనే అతను బయటకు వస్తే ఏదో తెలియని నిజాలు బయటకు వస్తాయి అనేటువంటి భయంతో మాత్రమే ఆయన వాళ్ళ కోర్టుకు వెళ్ళట్లేదని అర్థమవుతా ఉంది. ఇవాళ చట్టం, న్యాయం కూడా బలవంతుడి దగ్గర బలహీనంగా, బలహీనుడి దగ్గర బలంగా పనిచేస్తూ ఉందనడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. ఎందుకంటే హత్య కేసులో ఆరోపణలు ఎదుగుటువంటి ఎంపీ అవినాష్ గారికి హత్య కేసులో కనీసం లోపలికి వెళ్ళరు. చిన్న గాయానికి కోడికత్తి సీన్ 5 సంవత్సరాల నుంచి లోపల. అంటే అది విజయకరణ్ గారు చిన్న గాయం అంటే ఆ రోజు ప్రతిపక్ష నేత మీద దాడికి ప్రయత్నించడం అనేది ఖచ్చితంగా దాన్ని లైట్ తీసుకునేటువంటి పరిస్థితి కాదు కదా. ఆ దాడి ఎవరు చేశారు, ఆ కత్తి ఎవరు ఇచ్చారు, బొత్స సత్యనారాయణ గారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఏం చేశారు, అదంతా ఒక పెద్ద చరిత్ర. అంటే నేను అవుట్లైన్ ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డారో వారే వాళ్ళ బాధితులు అవుతా ఉన్నారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నారో రాజకీయపరమైనటువంటి నాయకులు కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు బాధితులుగా మిగిలిపోయారు. ఇక ఎంతమంది పోతే 10 మంది పోయారా, 5 పోయారా అంటే ఎంతమంది పోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మూసేస్తారని ఎవరేం అనట్లా. ఎవరున్నా ఎవరు పోయినా రాజకీయ పార్టీలు వాటి మనుగడ వాటిని కొనసాగిస్తూనే ఉంటాయి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మొన్న 175కి 175 అని. 175కి 175 అనే స్లోగనే చట్ట వ్యతిరేకం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం. కాబట్టి ఇవాళ రాజకీయ పార్టీగా కాకుండా ఒక నియంత్రణ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిపోతా ఉంది. షర్మిలా గారు అడిగే ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పడం మాత్రం చేతకాల. కేవలం వాళ్ళు అంటా ఉంది ఏంది, జగన్ రెడ్డి అన్నాడని. అందుకని వాళ్ళు షర్మిలా గారు ఏమంటున్నారు, జగనన్న గారు అంటున్నారు. సరే, జగనన్న గారు అని అడిగే ప్రశ్నలకన్నా సమాధానం చెప్పండి. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఆమెని ఈ రోజున ఇప్పుడు షర్మిల గారిని వెనక నుంచి మానిటరింగ్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేది వైసీపీ వాళ్ళ యొక్క అభిప్రాయం. అవును, వైసీపీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే ప్రతి పని వెనక కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే వాళ్ళు ఓడిపోతున్నారనే వాస్తవం తెలుసు కాబట్టి నైట్ నిద్ర పట్టక ప్రతి సందర్భంలో కూడా వీళ్ళిద్దరే కల్లోకి వస్తా ఉన్నారు. ఆ దెబ్బకు భయపడి ఏది జరిగినా సరే అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి చేశారని చెప్తా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ఈ రాష్ట్రంలో మా యువనేత లోకేష్ గారి యువగలం, చంద్రబాబు నాయుడు గారి ప్రజల సందర్శన, పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర, సొంత నిధులతో రైతులకి ₹1,00,000 చొప్పున ఇచ్చినటువంటి రాజకీయ ప్రస్థానం ఎవరికీ లేదు. మరి వాస్తవంగా ఒప్పుకోవాలా? అవును. పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచిని మంచిగా ఒప్పుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా 1-2 మంచి పనులు చేసి ఉండొచ్చు, దాన్ని కూడా మేము కాదనట్లా. దాన్ని ఒప్పుకోరుగా మీరు. ఉన్నది ఒప్పుకోవాల్సిందే. వాళ్ళగా మేము ఒక రకమైనటువంటి పర్వర్టెడ్ పరిస్థితిలో మేము ఉన్నాం. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చెప్పారు, ఒకటే క్లోజ్ చేస్తారు. ఇంగ్లీష్ మీడియం అన్నారు. ఇంగ్లీష్ మీడియం పెట్టడం చెడ్డది అని ఎవరు చెప్పట్లా. చేసే విధానంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని మాత్రమే మేము స్పష్టంగా లేవనెత్తాం. కాబట్టి ఏదైనా సరే రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళతో చర్చలు జరపడం అనేది సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది. అటువంటి ప్రజాస్వామిక పరిస్థితులు తెలుగుదేశం పార్టీలో ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండవు. రైట్. మనతోటి దాసరి కిరణ్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. దాసరి కిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఎంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయినా వైసీపీకి అయితే పోయేదైతే ఏమీ లేదు.